సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఫ్రీ ఈజెడ్ కోచింగ్లో ఈ వీడియోలో మనం ఆల్జిబ్రా మరియు సిమెట్రిక్ మ్యాట్రిసెస్ యొక్క వెరీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఈ ఈసెట్కి ఫ్రీ కోచింగ్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈసీకి సంబంధించినటువంటి నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ కానీ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి కూడా మనకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసేయండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. ముందుగా మనం ఈ క్వశ్చన్ చూస్తున్నట్లయితే మనకు ఒక ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 2x2 మ్యాట్రిక్స్. సో అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది అన్నాడు. ఇక్కడ మనకు నెంబర్స్ బదులు కాంప్లెక్స్ నెంబర్ అయిన ఐ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అది మనం రిమైండర్లో ఉంచుకోవాలి. సో దీన్ని ఆన్సర్ని ఏ విధంగా సాల్వ్ చేయగలం. సో ఇక్కడ మనం ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏగా రాసుకుంటాం. సో ఏ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనం ఏ విధంగా మల్టిప్లై చేస్తామో ఈ బేసిక్స్ అన్ని మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ రోని ఈ ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే మనకు ఒక ఎలిమెంట్, అలాగే ఈ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే మరో ఎలిమెంట్ వస్తుంది. సో మనకు ఈ విధంగా అయితే మ్యాట్రిక్స్ వచ్చింది. ఐ స్క్వేర్ 0 0 ఐ స్క్వేర్ అయితే వచ్చింది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఐ స్క్వేర్ అంటే దానిని -1గా రాయాలి. సో -1గా రాసాం కదా, కానీ ఇది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదు. ఎందుకంటే దీని లోపల డైనమిక్లో ఓన్లీ 1లు ఉండాలి, మైనస్లు అనేవి ఉండకూడదు. సో మనం మైనస్ ఈ విధంగా బయటికి రాసేసుకుంటే సో ఇప్పుడు మనకి ఇది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్లియర్గా కనిపిస్తుంది. సో మైనస్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ -i అవుతుంది. సో మనకు ఈ బిట్లో చూస్తే మనకు బి ఆప్షన్. సో బి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అనమాట. సో ఓకే, మనకు ఏ స్క్వేర్ అయితే ఇచ్చాడు, చాలా సింపుల్గా అయితే చేసేసాం. వాట్ అబౌట్ ఇప్పుడు మనకు ఏ క్యూబ్ లేదా ఏ పవర్ 99 ఆ విధంగా ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏ పవర్ 99 ఇచ్చింది. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో చిన్న సింపుల్ ట్రిక్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకు ఏ స్క్వేర్ ఏమిటో ఆన్సర్ ఆల్రెడీ తెలుసు, అంటే ఏ స్క్వేర్కి ఏ విధంగా కనుక్కోవాలో తెలుసు కదా. సో ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ అనేది -i. సో ఇది ఒక ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇది ఒక మైనస్ వాల్యూ. సో దీని పవర్ ఆడ్ నెంబర్ అయినప్పుడు 49 అయితే ఏదైతే ఉందో ఇది ఒక ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ అయినప్పుడు అదే నెంబర్ తిరిగి దాని సైన్ అనేది మైనస్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? దీని యొక్క పవర్ ఆడ్ అయింది కాబట్టి దీని సైన్ మైనస్ ఉంటుంది. ఒకవేళ దీని యొక్క పవర్ ఈవెన్ అయితే అప్పుడు ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ నేను ఆడ్ ఎందుకు రాశానంటే మనకు కావాల్సింది ఏ పవర్ 99. సో 2తో మల్టిప్లై చేస్తే 99 వచ్చే నెంబర్ అనేది మనకు లేదు. సో అందుకని నేను 49 రాశాను. ఎందుకంటే 99కి నియరెస్ట్ నెంబర్ 98 మనం కనుక్కోగలుగుతాం. సో ఇప్పుడు మనము ఏ పవర్ 98 అనేది తెలిసింది. సో ఏ స్క్వేర్ పవర్ 49 98 ఎలా అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఏం లేదు, ఇక్కడ మనకు ఇది ఏ ఫామ్లో ఉందంటే ఏ పవర్ m పవర్ n. సో ఏ పవర్ m ఇంటూ n. సో ఏ పవర్ m ఇంటూ n అంటే ఇక్కడ m అనేది 2, n అనేది 49. ఈ రెండు మల్టిప్లై చేస్తే 98 వస్తుంది. సో టోటల్గా మనకు -i అనేది వచ్చింది. సో మనకు కావాల్సింది ఏ పవర్ 98 కాదు. సో దానికి ఇంకొకసారి ఇంటూ చేస్తే ఏతో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏ పవర్ 99 అవుతుంది. సో మనకు ఇప్పుడు ఏ పవర్ 98 వాల్యూ ఎంత -i అని తెలుసు. సో -i ఇంటూ ఏ. సో i అనేది మనకు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. సో అంటే దీంట్లో అన్ని 1లు అనేవి ఉంటాయి. సో ఏ మ్యాట్రిక్స్ అయితే ఉంటుందో దాన్ని మళ్ళీ ఐతో మల్టిప్లై చేస్తే సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. సో అక్కడ మైనస్ ఉంది కాబట్టి సింబల్ అక్కడ అట్లే ఉందన్నమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఒకసారి సింపుల్గా చెప్తా చూడండి. సో మనకు ఏ స్క్వేర్ అనేది ఏంటో తెలుసు. సో దాన్ని మనము ఏ పవర్ 99 డైరెక్ట్ రాయలేక 98గా తీసుకున్నాం. 98గా తీసుకోవాలంటే మనం ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తే 98 రావాలి. ఇది n అనుకుంటే సో ఇది ఒక ఆడ్ నెంబర్ కాబట్టి ఇది ఇక్కడ మైనస్ అనే ఉంటుంది. ఇది ఆల్రెడీ మైనస్ కాబట్టి ఆ మైనస్ ఇక్కడ అలానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో ఒకవేళ ఇది ఈవెన్ నెంబర్ అయితే ఇక్కడ ప్లస్ వచ్చిండు. దాని తర్వాత ఇక్కడ ఏ పవర్ 98 కూడా -i అయింది. -i ఇంటూ ఏ -a అవుతుంది. ఇది ఎందుకంటే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఒక 3/3 మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చి మనకు ఒక ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. a+i ఇంటూ a - 5i అయితే కనుక్కోమన్నాడు. అయితే ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. నల్ మ్యాట్రిక్స్ అంటే అన్ని జీరోస్ ఉంటాయి, తర్వాత యూనిట్ మ్యాట్రిక్సా లేదా స్కేలార్ మ్యాట్రిక్సా, డయాగ్నల్ మ్యాట్రిక్సా. సో వీటి ఫొటోస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ మ్యాట్రిక్స్లో ఏ మ్యాట్రిక్స్ అవుతుందో కనుక్కోమన్నాడు. సో అయితే మనకు దీని ఆన్సర్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్గా a+i ఇది ఏ మ్యాట్రిక్స్, తర్వాత i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దీని డయాగ్నల్ మట్టుకు అన్ని వన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఏమొస్తుంది? మనకు ఈ విధమైన ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. తర్వాత a - 5i. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఇంటూ 5 చేస్తే మనకు అన్ని 5 వస్తాయి. 1లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విధంగా డయాగ్నల్ మొత్తం 5 వస్తుంది అనమాట. సో ఏ మ్యాట్రిక్స్ని దీని నుంచి మైనస్ చేస్తే మనకు ఈ మ్యాట్రిక్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడే మనకు ఆన్సర్ అనేది తెలిసిపోతుంది ఏ మ్యాట్రిక్స్ వచ్చిందో. మీరు చూడండి, ఈ రోలో ఏదైతే ఈ రో ఉంది కదా, ఈ రోలో ఒక -4 ఉంది, ఈ రోలో ఒక -4 ఉంది, ఈ రోలో ఒక -4 ఉంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే, ఒక్క నిమిషం మీకు డైరెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది? ఈ ఫస్ట్ రో ఈ ఫస్ట్ కాలంతో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? -8 + 4 + 4 అంటే ఏంటి? టోటల్ 0నే అవుతుంది. 4 + 4 8 -8 = 0 అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ రోతోనే ఈ కాలం చేసామంటే దీంట్లో కూడా ఒక -4 ఉంది. ఇక్కడ నేను -8 ఇక్కడ రాసాను, యాక్చువల్గా ఇది మిడిల్లో వస్తుంది. సో ఇక్కడ కూడా -8, ఇంకా మిగిలిన రెండు టోటల్ 8 కాబట్టి 0 అవుతుంది. సేమ్ ఇదే రో ఫైనల్ కాలం సేమ్ ఇక్కడ లాస్ట్లో వస్తుంది -8 కాకపోతే, సో 0 అవుతుంది. ఇదే విధంగా అన్నీ కూడా 0లే అవుతాయి దీంట్లో ఉండి. సో మనకు నల్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. నల్ మ్యాట్రిక్స్ ఆప్షన్ ఏంటి? సో నల్ మ్యాట్రిక్స్ అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఈ విధంగా మీరు ఇంత ప్రాసెస్ చేయకపోయినా ఇక్కడ మీకు చూస్తానే మీకు అర్థమైపోతుంది అనమాట మనకు ఆన్సర్ ఏమొస్తుందో. ఎందుకంటే మనం చాలా స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. ఈ సెట్లో మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్ మీరు గమనిస్తే మనకు ఒక 2/2 మ్యాట్రిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే a⁴n = ఏంటి అని అడుగుతున్నాడు. అంటే a⁴n n అనేది ఏదైనా కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే వీటిల్లో ఏ మ్యాట్రిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది అని కనుక్కోమంటున్నాడు. మనం అందాజుగా a/2 అనుకుందాం. అంటే a² మనకు ఆల్రెడీ ఇందాక చేసాం కాబట్టి మనకి ఈజీగా ఉంది. a² అనుకుందాం. a² అంటే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సరు? ఈ విధంగా అయితే ఆన్సర్ వస్తుంది కదా. సో మనకు n అంటే ఎంత అనుకున్నాం మనం? ఇక్కడ n = ఎంత? 2. సో ఇక్కడ 4ని మనం ఆ విధంగా n వచ్చే విధంగా రాయగలమా? ట్రై చేస్తే 2 × 4 మనం రాయగలం కదా. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ ఏంటి? 2 పవర్ కాదు 2 × n అనుకోవచ్చు, రైట్? 1 2n 0 1. సో ఈ విధమైన మ్యాట్రిక్స్ అనేది మనకు వస్తుంది. మీరు ఇంకా ఏదంతా ట్రై చేయండి కావాలంటే. మనకు వీడియో లెంత్ పెరగకూడదు కాబట్టి నేను దీంతో ఆపేస్తున్నాను. మీరు కావాలంటే వేరేది ట్రై చేసి వచ్చిందా రాలేదా అనేది కామెంట్ చేయండి. యాక్చువల్లీ తప్పకుండా వస్తుంది. ఓకే, ఇది ఏది ఆప్షన్ ఇక్కడ మనం గమనించవచ్చు. డి అనే ఆప్షన్ కరెక్ట్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ మనకి ఏం చేశాడు? అతను ట్రిగనోమెట్రీకి సంబంధించిన సైన్ కాస్ట్లు అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ట్రిగనోమెట్రీ వచ్చిందంటే ఖచ్చితంగా ట్రిగనోమెట్రీకి సంబంధించిన ఏదో ఒక ఫార్ములా అనేది వాడు అడుగుతాడు. మనకు తెలిసి ఉండాలి దీనికి సంబంధించి ఏదో ఒక ఫార్ములా వాడు అడుగుతాడని అర్థం. సో ఇది ఇచ్చి a⁴ కనుక్కుంది. ఇప్పుడు దీనికి a⁴ కనుక్కునేంత మనకు టైం ఉండదు. సో మనం a² కనుక్కుందాం. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని a⁴ ఏదైతే ఉండొచ్చు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి, అన్నీ కూడా ఇక్కడ 5లోనే ఉన్నాయి. ఇది ఒకటి నన్ ఆఫ్ ది అబోవ్ ఉంది. సో ఉండే ఛాన్స్ ఈ మూడిట్లోనే ఖచ్చితంగా ఉండొచ్చు. నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, 90% ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉండొచ్చు. ఎందుకని మంచి ఇప్పుడు మనం చేసి చూద్దాం. సో a² చేద్దాం. మనకు a⁴ ఆధారంగా చేసుకొని a⁴ ఏదై ఉండొచ్చో దగ్గర ఛాన్స్ మనకు ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు a² ఉంది కదా, a × a గా రాసుకుంటాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది. cos² - sin² sin × cos sin × cos ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు ఇది చూస్తే ఏదైనా ఫార్ములా గుర్తొస్తున్నాయి, థింక్ చేయండి వీడియో పాస్ చేసి. సో మనకు cos² - sin² అనేది cos2θ ఫార్ములా అయితే అవుతుంది. అదేవిధంగా ఇది మనకు జస్ట్ చూస్తాను చెప్పచ్చు. sin θ cos θ sin θ cos θ అంటే ఈ ఫ్యాక్టర్స్ రెండు ఉన్నాయి. సో 2 sin θ cos θ గా రాయొచ్చు. అదేవిధంగా 2 sin θ cos θ కూడా ఏమవుతుంది, దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనకు 2 sin θ cos θ వచ్చింది. ఇక్కడ రెండు మైనస్లు కాబట్టి -2 sin θ cos θ వచ్చింది. సో 2 sin θ × cos θ అనేది మనకు sin 2θ అవుతుంది.
సో మనకి ఇక్కడ ఫైనల్గా అయితే ఒక మ్యాట్రిక్స్ అయితే రావడం జరిగింది. సో కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అనేది కాస్ 2 టీటా అవుతుంది. 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అనేది సైన్ 2 టీటా అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇది ఒక ఫైనల్ మ్యాట్రిక్స్గా వచ్చింది. ఓకే, ఇది ఏ స్క్వేర్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ స్క్వేర్ చేస్తే ఇక్కడ అన్ని 2లు వచ్చాయి, అర్థమైందా? కానీ వాడు ఏం అడిగాడు, పవర్ 5 అడిగాడు, రైట్? పవర్ 5 అడిగినప్పుడు ఆ 2 ప్లేస్లో జస్ట్ 5 వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, కాస్ 2 టీటా సైన్ 2 టీటా మైనస్ సైన్ 2 టీటా కాస్ 2 టీటా. సో ఇక్కడ 2 ప్లేస్లో 5 పెట్టండి, మనకు ఆ మ్యాట్రిక్స్ ఏందో తెలిసిపోతుంది. సో ఇక్కడ ఎక్కడ ఉంది అలాంటి మ్యాట్రిక్స్? సో కాస్ 5 టీటా సైన్ 5 టీటా మైనస్ సైన్ 5 టీటా కాస్ 5 టీటా. సో ఇదే అన్నమాట ఆ మ్యాట్రిక్స్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు కంపల్సరీ అయితే రావాలి. ఓకే, నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సంబంధించిన ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనగానే మనకు గుర్తు రావాలి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సో ఈ ఫార్ములానే మనకు గుర్తున్నారు. సో వాడు ఏం అడుగుతున్నాడు, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే దీంట్లో ఒక వేరియబుల్ ఎక్స్ అని ఒక వేరియబుల్ ఇచ్చి ఈ వేరియబుల్ ఏంటి కనుక్కోమని మనల్ని అడుగుతున్నాడు. అంటే మనకేం లేదు, ఈ వేరియబుల్ మనం ఏ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోము. ఏ ఉంది, మనం ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అప్పుడు ఆ 2 ఈక్వల్ అవుతాయి కదా. ఈక్వల్ మ్యాట్రిసెస్ని ఈక్వల్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి, ఆర్డర్ సేమ్ ఉంటాయి, అదేవిధంగా ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటాయి అని మీనింగ్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే ఇది ఏ ట్రాన్స్పోజ్ ఏ విధంగా చేయాలో తెలియకపోతే చెప్తా చూడండి. మనకు ఇక్కడ ఈ కాలం ఉంది కదా, ఈ రోని కాలంగా రాస్తే దాన్ని ట్రాన్స్పోజ్ అంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ రోమ్ని ఇక్కడ కాలంగా ఇలా రాస్తే దాన్ని ట్రాన్స్పోజ్ చేయడం అంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనించవచ్చు, ఈ 2 ఈక్వల్ మ్యాట్రిక్స్, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 2. సో ఈచ్ ఎలిమెంట్ సేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది 6. సో 6 అనేది కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకు 2 ఫార్ములాస్ గుర్తు రావాలి. ఒకటి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a. రెండోటి ఏంటంటే దీని యొక్క డయాగ్నల్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని జీరోస్ ఉంటాయి, అర్థమవుతుందా? దీని యొక్క డయాగ్నల్ అనేది కంపల్సరీ జీరోస్ ఉండాలి, అప్పుడే అది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అసలు? ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే మనకు ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నాడు, అయితే ఎక్స్ అని కనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పా కదా 2 ఫార్ములా, ఆ 2 ఫార్ములా ఏంటి, దీని యొక్క డయాగ్నల్లో అన్ని జీరోస్ ఉండాలి. సో అంటే ఎక్స్ కూడా కంపల్సరీ 0 అవుతుంది. సో దీని యొక్క ప్రాపర్టీ ఆధారంగా చేసుకొని మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేశాం అనమాట. సో గైస్, ఇది వీడియో. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంట్లో అయితే మనం ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కవర్ చేసాం. సో ఈ వీడియోతో మనకు మ్యాట్రిసెస్ సంబంధించిన అన్ని టాపిక్స్ షార్ట్ కట్స్ అయితే కవర్ అయిపోయాయి. సో నేను అన్ని కూడా ఇంపార్టెన్స్ షార్ట్ కట్సే చెప్పాను, కాన్సెప్ట్స్ అన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే మనకు అంత టైం లేదు. మన యొక్క కోర్సుకు సంబంధించిన టైం ప్రకారం నేను అన్ని త్వరగా చెప్పేదానికి ట్రై చేస్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్లో కూడా అన్ని వీడియోస్ అయితే ఇస్తాను. అదేవిధంగా ఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ కానీ మైక్రో ప్రాసెసర్ కానీ ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఒక లుక్ అయితే చేసుకోండి. సో ఇది మా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ గైస్, లవ్ యూ ఆల్.